హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే తిరుపతిలో డే 4 అనమాట. మాకు ఇవాళ దర్శనం ఉంది. యాక్చువల్గా ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదండి ఇవాళ, ఎందుకంటే మాకు దర్శనం అయ్యేసరికి చాలాసేపు అయింది కాబట్టి. బట్ వెళ్ళే ముందు ఒకసారి మేమైతే రూమ్ టూర్ చూపిస్తాను. సో ఇక్కడైతే మేము పద్మావతి నిలయం దగ్గర తీసుకున్నాము 2 రూమ్స్ అనమాట. సో ఇంచుమించు సేమ్గానే ఉన్నాయి 2 రూమ్స్ కూడా. ఇది మంచి డీసెంట్గా ఉంది, లొకేషన్ బాగుంది, వాష్రూమ్స్ కానీ గీజర్ ఉంది, ఏసీ ఉంది. అంటే ఏసీ అవసరం పడలేదు కానీ ఏసీ అయితే ఉంది. మంచి బాల్కనీ ఉందండి. అసలు అక్కడి నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. మార్నింగ్స్ కానీ ఈవినింగ్ అయితే అసలు మంచు పట్టుతుంది అంటారు కదా, అట్లా పడింది అనమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. నెక్స్ట్ టైం వచ్చినా కూడా ఇలాంటి ప్లేస్లోనే తీసుకోవడానికి ట్రై చేస్తాను. అసలు మేము వరాహస్వామి గుడికి కూడా ఇవాళ మార్నింగే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఇది లేట్ అయిపోతుంది కాబట్టి ముందు రోజు నైటే మేము కొంచెం ఓపిక చేసుకుని నడిచెక్కాము కదా, అయినా సరే కొంచెం ఫ్రెష్ అయ్యి ఓపిక చేసుకుని వరాహస్వామి గుడి అయితే చూసాము. అది చూసాక తర్వాత డిన్నర్ వచ్చేసి వెంగమాంబకి వెళ్ళి అక్కడ మంచిగా తిన్నామన్నమాట. ఫుడ్ యాజ్ యూజువల్ చాలా టేస్టీగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదంటే ఖచ్చితంగా తినండి అక్కడ. మా దర్శనం వచ్చేసి మధ్యాహ్నం 1 o'clockకి, కానీ కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేసరికి ఎట్లయినా సరే ఒక 1:30 అయ్యింది. ఆ 300 రూపీస్ టికెట్ వరకు వెళ్ళడానికి మేమైతే జీప్ మాట్లాడుకున్నాము. మేము కరెక్ట్గా క్యూ దగ్గర వెళ్ళేసరికి 1:45 or 2 అయిందండి. కానీ మా దర్శనం మొత్తం అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అయ్యింది. 6:30 అయ్యాక మేము మెల్లగా ఇక్కడ వరకు నడుచుకొచ్చి అక్కడ మెట్లు ఉంటాయి కదా, అక్కడ కాసేపు కూర్చుని అక్కడిని గుడి చూసి అక్కడ దీపం వెలిగించి తర్వాత మెల్లగా మాడా వీధులన్నీ నడుచుకోమండి. చాలా బాగా అనిపించింది. అసలు అక్కడ గుడి దగ్గర కూర్చున్నా లేకపోతే ఇలా నడుస్తున్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. తిరుపతికి వెళ్తే మాత్రం త్వరగా రాబుద్ది అవ్వదు, అక్కడే ఉండాలనిపిస్తుంది. ఒక 2-3 days అయినా కొండ మీద. తర్వాత మేము బయట అన్నమయ్య అనే రెస్టారెంట్ ఉంటే అక్కడ డిన్నర్ తినేసి ఆ రోజుకైతే మా డే ఎండ్ చేసామన్నమాట. సో ఇంకా ఇవాళైతే మా ట్రావెల్ ఉంది. ఆఫ్టర్నూన్ మేము 1 or 1:30 ఆ టైంకి కొండ నుంచి దిగడానికి అయితే స్టార్ట్ అయ్యాము. దిగే కన్నా ముందే మేము లంచ్ అయితే చేసేద్దాం అక్కడే అనుకుని నైవేద్యం అన్న రెస్టారెంట్ అయితే వెళ్ళాము. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. మాకు ఒక 20 minutes పట్టినట్టుంది వెయిటింగ్ తర్వాత లోపలికి వెళ్ళాము. అంబియన్స్ చాలా బాగుంది, సర్వీస్ చాలా బాగుంది, ఫుడ్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. ఫుడ్ చాలా బాగుంది. ప్లేట్ వచ్చేసి 300 or 350 అనుకుంటా, అన్లిమిటెడ్. నాకైతే వర్త్ అనే అనిపించింది. సో ఇలా ఫ్యామిలీ అందరితోటి తిరుపతి ట్రిప్ అయితే చాలా మెమరబుల్గా అయితే ఉంది. మీరందరూ ఈ తిరుపతి వ్లాగ్స్ని ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆల్ లైక్ దిస్ వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డూ ఫాలో us on Instagram. We'll see you in our next video.